హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. ఒకప్పుడు స్వర్ణపురి రాజ్యాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యానికి వరుసగా కొన్ని ఏళ్లు కరువు వచ్చి రాజ్యం బీద దేశం అయిపోయింది. కరువు తాళలేక చాలామంది చనిపోయారు. కొంతమంది దూర దేశాలకు వలసకు వెళ్ళిపోయారు. దాంతో ఆ దేశం బీద దేశంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో వీరవర్మ ధనవంతుడు కాలేకపోయాడు. గొప్ప పరాక్రమవంతుడు అయినప్పటికీ తన రాజ్యాన్ని విస్తరించుకోలేకపోయాడు. ఇలా ఉండగా ఆ రాజ్యానికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు. అతడు చాలా ముసలివాడు. అతడి పేరు విశ్వకర్మ. విశ్వకర్మ వీరవర్మను కలుసుకుని, రాజా, నేను చాలా కాలంగా పరుసవేది విద్య కోసం పాకులాడుతున్నాను. ఒక్క ఏడాది గడువిచ్చినట్లయితే అంతులేని బంగారాన్ని తయారు చేస్తాను. అంతవరకు మీరు నన్ను పోషించగలరా అని అడుగుతాడు. ఇతడికి ఆశ్రయాన్ని కల్పిస్తే ఇతడు తయారు చేసే బంగారంతో తన దేశం దారిద్ర్యం తీరిపోతుందని వీరవర్మ ఆశపడ్డాడు. వీరవర్మ విశ్వకర్మతో, నువ్వు ఒక ఏడాది పాటు ఇక్కడే ఉండవచ్చు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాను. తరువాత నువ్వు చేసే బంగారంలో 20% నువ్వు తీసుకుని మిగిలిందంతా నాకివ్వాలి అని అంటాడు. విశ్వకర్మ దానికి ఒప్పుకుంటాడు. రాజు ఆయనకు కావలసిన కర్మాగారం ఒకటి ఏర్పాటు చేసి బంగారం తయారు చేయటానికి అతడు కోరిన కొలిమి, ద్రావకాలు, కొన్ని లోహాలు ఇచ్చారు. తన కోసం ఏర్పాటు చేసిన కర్మాగారంలో విశ్వకర్మ ఒంటరిగా కూర్చుని రాత్రి పగలు పనిచేయసాగాడు. అలా రోజులు దొర్లిపోతున్నాయి. అతడి అవసరాలన్నిటికీ రాజు కావలసినంత డబ్బు ఇస్తున్నాడు. విశ్వకర్మకు రోజులు హాయిగా గడిచిపోతోంది. చూస్తుండగానే ఒక ఏడాది పూర్తి అయింది. గడువు అయిపోవడంతో ఆఖరి రోజున రాజు విశ్వకర్మను పిలిచి, ఏమయ్యా, నువ్వు బంగారు తయారు చేయటం పూర్తయిందా అని అడుగుతాడు. దానికి విశ్వకర్మ, మహారాజా, ప్రయోగం పూర్తి అవ్వడానికి ఇంకొక 6 నెలలు గడువు కావాలి. ఆ గడువు ఇప్పిస్తే మీకు కావలసినంత బంగారాన్ని చేసి పెడతాను అని అంటాడు. రాజుకు కోపం వచ్చి, ఏడాదిలో బంగారం చేసి ఇస్తానని అబద్ధం చెప్పావు. అయినా ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. 6 నెలలలోపు నువ్వు మాట ఇచ్చినట్టు బంగారం చెయ్యకపోతే నీ తలను నరికించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను. ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నువ్వు బంగారం చేయిస్తే ఆ ధనంతో సైన్యాన్ని తయారు చేసుకుని యుద్ధం చేసి రాజ్యాలన్నిటినీ జయించి చక్రవర్తి అవ్వాలని అనుకున్నాను. కానీ నువ్వు మాటను నిలబెట్టుకోలేదు. ఈసారికి క్షమిస్తున్నాను, ఇంకొకసారి క్షమించను అని అంటాడు. ఇది విని విశ్వకర్మకు ఏం చెయ్యాలో తెలియలేదు. నిజానికి అతడికి బంగారం చేయటం రాదు. ఈ విద్య కోసం జీవితమంతా దారపోశాడు. ముసలివాడు కూడా అయిపోయాడు. పొట్టకూటి కోసం అబద్ధాలతో వారిని వీరిని మోసం చేస్తూ ఇంతదాకా వచ్చాడు. ఎలాగూ ముసలివాడు అయిపోయాడు కాబట్టి ఈ ఏడాదిలో తనకు చావు రాకుండా పోతుందా అని ధైర్యం చేసి రాజుకు అబద్ధం చెప్పి రాజగృహంలో చేరుకున్నాడు. చూస్తే అతడికి చావు రాలేదు. బలవంతపు చావు చావడం అతడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఎలాగో 6 నెలల గడువు దొరికింది. అతడు అక్కడి నుంచి పారిపోవాలని చూస్తే అతడికి సాధ్యపడలేదు. రాజు రాత్రి పగలు భటులను కాపలాగా ఉంచాడు. విశ్వకర్మకు ఏం చెయ్యాలో తెలియడం లేదు. దాని గురించే ఆలోచిస్తూ మరో 6 నెలలు కూడా గడిచిపోయాయి. రాజు విశ్వకర్మను పిలిపించి, బంగారం సంగతి ఏం చేశావు అని అడుగుతాడు. దానికి విశ్వకర్మ, క్షమించండి మహారాజా, బంగారం చేసే గీత నా చేతిలో లేదు. నేను బంగారాన్ని చెయ్యలేను అని చెప్పేశాడు. వీరవర్మ కోపంతో, అందుకు నీకు విధించే శిక్ష ఏంటో నీకు తెలుసు కదా అని అడుగుతాడు. మీకు బంగారం కంటే ఎక్కువగా పనికి వచ్చేది ఒకటి కనిపెట్టాను. దానివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి నన్ను శిక్షించనవసరం లేదు అని అంటాడు. ఏంటది అని అడుగుతాడు రాజు. వెండి మహారాజా, ఇది కొన్ని ప్రత్యేకమైన మూలికలతో తయారు చేసిన వెండి అని అంటాడు. దానివల్ల నాకేంటి లాభం అని అడుగుతాడు రాజు. రాజా, ఈ వెండితో రేకు తయారు చేసి ఆ రేకుతో మీ కత్తి పిడికి తొడుగును తయారు చేస్తాను. ఆ కత్తి మీరు పట్టినట్లయితే ఇక మీకు తిరుగు ఉండదు. ఎంతటి బలమైన శత్రువు కూడా దానికి ఆహుతి అవ్వాల్సిందే. మీకు కావలసినంత బంగారాన్ని అది సంపాదించి పెడుతుంది అని అంటాడు.
అయితే నన్ను మరొకసారి మోసగించాలని నిర్ణయించుకున్నావా అని అడుగుతాడు రాజు. మహారాజా, తమరిని మోసగించి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను తయారు చేసిన వెండికి అలాంటి ప్రభావం లేదని మీకు అనిపిస్తే అప్పుడు నా తల తీసేయండి, నేను ఎలాగో ఇక్కడే ఉంటాను కదా అని అంటాడు విశ్వకర్మ. దీనికి రాజు అంగీకరిస్తాడు. మరుసటి రోజే విశ్వకర్మ రాజు కత్తిని తెప్పించి దాని పిడికి ఒక వెండి తొడుగును వేస్తాడు. రాజు ఆ కత్తికి పెద్ద ఎత్తున పూజలు చేసి ఊరేగింపు ఉత్సవాలు చేయిస్తాడు. ఈ వార్త నలువైపులా వ్యాపిస్తుంది. చుట్టుపక్కల రాజులు కొందరు భయపడసాగారు. మరికొందరు ఈ వార్తను నమ్మలేదు. ఆ విశ్వకర్మ ఎవడు తెలివైన వాడిలా ఉన్నాడు, వీరవర్మను బాగా మోసం చేశాడు అని అనుకున్నారు. త్వరలోనే రాజు వీరవర్మ తనకున్న కొద్ది బలంతో పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరాడు. పొరుగు రాజ్యంలోని మంత్రులు తమ రాజుతో, మహారాజా, వీరవర్మ తన కత్తిని నమ్మి కొద్ది బలంతో మన మీదకి వస్తున్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు, యుద్ధానికి దిగుదాం అని సలహా ఇస్తారు. నిజంగా ఆ కత్తిలో ఎటువంటి మహత్యమూ లేకపోతే అంత ధైర్యంగా వీరవర్మ యుద్ధానికి ఎలా రాగలడు? అతడేం తెలివి తక్కువవాడు కాదు అని మరికొందరు చెబుతారు. దాంతో పొరుగురాజు బెదిరిపోయాడు. కొంతమంది మంత్రులను వెంట పెట్టుకుని వీరవర్మ శిబిరానికి వెళతాడు. వీరవర్మ చేతిలో కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. అది చూస్తే మృత్యుదేవతను చూసినట్టే అనిపించింది పొరుగుదేశపు రాజుకు. అతడు ఏమాత్రం సంకోచించకుండా సామంతురాజు అవ్వడానికి ఒప్పుకుంటాడు. వీరవర్మ అతడి వద్ద కప్పంగా చాలా ధనం తీసుకుని దానిని సైనికులకు పంచుతాడు. అప్పట్నుంచి వీరవర్మకు ఎక్కడా అపజయం అన్నది కనిపించలేదు. కొందరు రాజులు మూర్ఖంగా అతడితో యుద్ధం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పరాక్రమవంతుడైన వీరవర్మ చేతిలో మరణం తప్పలేదు. ఇలా ఒకరిద్దరు రాజులు చనిపోయాక వీరవర్మ ఎవరి వద్ద దూతలను పంపినా అందరూ అతడికి దాసోహం అయ్యారు. వీరవర్మ వారి వద్ద కప్పం కట్టించుకున్నాడు. అలా కొన్ని రోజులకే వీరవర్మ చక్రవర్తి అయ్యాడు. విశ్వకర్మ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ దేశపు దారిద్ర్యం పూర్తిగా తొలగిపోయింది. బేతాళుడు కథ చెప్పి, రాజా, ఎన్నో ఏళ్లపాటు ప్రయత్నించినా కొంచెం కూడా బంగారం చెయ్యలేని విశ్వకర్మ అంత మహిమగల వెండిని 6 నెలలలో ఎలా తయారు చేశాడు? అలాంటి వెండిని తయారు చేసే శక్తి ఉన్న అతడు అబద్ధాలు చెబుతూ ఎందుకు పొట్టపోసుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, విశ్వకర్మ చేసిన వెండిలో ఎటువంటి మహిమ లేదు, అన్ని మహిమలు నమ్మేవారి మనసులోనే ఉన్నాయి. విశ్వకర్మ ఆ వెండిలో మహిమ ఉందని నమ్మటం వల్లే కొద్ది సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. ఆ నమ్మకంతోనే పొరుగురాజు కూడా యుద్ధం చేయకుండా లొంగిపోయాడు. నమ్మేవారి సంఖ్య పెరిగిన కొద్దీ మహిమలు కూడా పెరుగుతాయి. పదార్థాన్ని సృష్టించడం కంటే మహిమలను సృష్టించడం తేలిక. ఈ సంగతి తెలియక విశ్వకర్మ అబద్ధాలు చెబుతూ వచ్చాడు. కానీ తన ప్రాణం మీదకు వచ్చేసరికి విశ్వకర్మకు ఈ రహస్యం తెలిసింది. అదే అతడు ముసలితనంలో సాధించిన పరుసవేది అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.